నేను జూలై 31వ తారీఖున ఒక వీడియో అప్లోడ్ చేశానండి. దాన్ని వేరే వాళ్ళని ఉద్దేశించి చేశానని చెప్పైతే వేరే వాళ్ళు ఒకరికి సెండ్ చేసి మరి నా మీద చెడు ప్రచారాలు చేశారు. ఆ వీడియో ఆ మహాతల్లి కోసమే చేస్తున్నాను. అమ్మ మహాతల్లి, నువ్వెవరో కూడా నాకు తెలుసు. మరి నా మీద ఇట్లా దుష్ప్రచారాలు చేస్తే నీకేమొస్తుందో కూడా నాకు తెలీదు. సరే, నేను ఎదుగుతున్నాను కాబట్టికే ఓర్వలేక చేస్తున్నారు అని అర్థమవుతుంది. నాకున్న 10 మంది శత్రువుల్లో నువ్వు ఒకదాని అనుకుంటాను. అంతా ఆ శివయ్యకే వదిలేస్తాను. ఏ రోజు నేను ఎవరి జోలికి వెళ్ళలేదు. మరి నా దారికి అడ్డొస్తున్నారంటే నేను ఎదుగుతున్నాను కాబట్టి నన్ను నేరుగా గెలవలేక నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు, నన్ను దిగజార్చాలని చూస్తున్నారు. యూట్యూబ్ పరంగా కూడా నేను ఎదుగుతున్నానేమో అని చెప్పేసి కుళ్ళుతోటి మీరు ఎదంతా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. నాకున్న 10 మంది శత్రువులలో నువ్వు ఒకదాని అనుకుంటాను. నీ స్వభావం ఏంటో తెలిసి నేను వదులు మంచిదాని అనుకున్నాను. అవతల వాళ్ళు నీకు కావాల్సిన వాళ్ళైతే వాళ్ళతో జేజేలు పలికించుకోవాలి, వాళ్ళతోటి వజ్ర కిరీటాలు పెట్టించుకోవాలనుకొని నాకు ముళ్ళ కిరీటం పెట్టాలని చూడకు. నన్ను వాడుకోకు. ఆ శివయ్యకు తెలుసు ఎవరేంటో అనేది. పుట్టి పుణ్యానికి నా జోలుకు వచ్చి మీరైతే నన్ను ఏమీ చేయలేరు. ఆ భగవంతుడికి తెలుసు. నేను భగవంతుడికి తప్పితే ఎవరికీ భయపడను. ఇప్పుడు ఈ వీడియో నువ్వు ఎవరికైనా సెండ్ చేసుకో, ఎవరికైనా చెప్పుకో. ఇలా పెట్టారని చెప్పేసి నిన్ను ఉద్దేశించే చెప్తున్నాను. నా గురించి చెడు ప్రచారాలు చేసిన వారికి వీడియో మిమ్మల్ని ఉద్దేశించే చెప్పింది అని చెప్పిన వాళ్ళకి ఈ వీడియో పెడుతున్నాను. మహాతల్లి, ఈ వీడియో ఎవరికి చూపించుకుంటావో చూపించుకో. నాకు ప్రాముఖ్యత ఎప్పుడో ఉంది. ఎక్కడికి వెళ్ళినా నాకున్న ప్రాముఖ్యత నాకుంటుంది. ఒకళ్ళు పిలిచి స్టేజీ ఎక్కించి నాకు ప్రాముఖ్యత ఇవ్వాలని నేను కోరుకోను. భగవంతుడు నాకు ఎప్పుడో ఇచ్చాడు. నేను చేసే పనిలో నీతి నిజాయితీ ఉంది. నాకు ప్రాముఖ్యత ఎప్పుడో వచ్చింది. 10-20 రూపాయల కోసం కకృతి పడేంత చిల్లర బుద్ధి నాది కాదు. అలాంటి చిల్లర బుద్ధులు మీవి కావచ్చు. మీవన్నీ నా మీద రుద్ది మీరు అలా క్రియేట్ చేసి మీ మనసులోవి నా మీద చెప్పారు అలాగా.